ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము కీర్తనలు 91:7. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. కీర్తనలు 91:7. ప్రియ స్నేహితులారా, నేటి సంగతి ఏమిటి? పరిస్థితి దారుణంగా ఉంది. సిలువ వేయబడిన క్రీస్తును గురించి నీవు మాట్లాడినప్పుడు ప్రజలు నిన్ను హేళన చేయవచ్చు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రస్తుత పరిస్థితి గురించి యేసు హెచ్చరిస్తున్నాడు. జలప్రళయంనకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు నుండిరి. అందుచేత నీ కర్తవ్యం, నా కర్తవ్యం ఏమంటే రాబోవు తీర్పు గురించి ఈ తరాన్ని హెచ్చరించాలి. జలప్రళయంలో నశించిపోతున్న ఆత్మలను రక్షకుడు అను ఓడలోనికి తీసుకొని రావాలి. దేవుని కొరకు నూతన నోహావుగా నువ్వు ఉంటావా? ప్రార్థన. నీతిగల తండ్రి, నోవాహును జలప్రళయం నుండి బయటకు తీసుకొచ్చిన విధంగా నేను నీ ముందు నీతిగా జీవించినంత కాలం సమస్త ఉపద్రవముల నుండి విడిపించుటకు నా దేవుడు సమర్థుడని నాకు తెలుసు. నా యజమాని మరియు ప్రభువుచే నాకు అప్పగింపబడిన పని చేస్తాను. ఆయనకు సమస్త ఘనత ఎల్లప్పుడూ సదాకాలం చెందునుగాక. ఆమెన్.